వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్. సో ఇండియా మొన్న T20 వరల్డ్ కప్ అయితే విన్ అయింది కదా. సో నెక్స్ట్ మనకి మేజర్ ఈవెంట్ వచ్చేసరికి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్. సో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఇప్పటివరకు అయితే ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఆల్మోస్ట్ 71.67 పాయింట్స్తో మనకి ఫస్ట్ ప్లేస్లో అయితే ఉన్నది. మనకి నెక్స్ట్ ఉన్న సిరీస్ ఏంటంటే ఒకటి బంగ్లాదేశ్తో ఒక మ్యాచ్ ఉంది, న్యూజిలాండ్తో సిరీస్ ఉంది, అండ్ తర్వాత ఆస్ట్రేలియాతో సిరీస్ ఉంది. సో మనకు వరకు అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే 71.67%తో మనకి ఫస్ట్ ప్లేస్లో ఉంది. కాబట్టి మ్యాక్సిమం ఇండియా అయితే కన్ఫర్మ్ అయిపోయింది, ఆల్మోస్ట్ కన్ఫర్మ్. అండ్ తర్వాత శ్రీలంక కూడా మొన్న న్యూజిలాండ్తో ఫస్ట్ మ్యాచ్ గెలిచిన తర్వాత సడన్గా ఒక్కసారిగా థర్డ్ ప్లేస్లోకి అయితే వచ్చేసింది. సో న్యూజిలాండ్ ఏమో ఫోర్త్ ప్లేస్కి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉంటే ఆస్ట్రేలియా సెకండ్ ప్లేస్ 62.5, అండ్ శ్రీలంక 50% పాయింట్స్తో థర్డ్ ప్లేస్లో ఉంది, అండ్ న్యూజిలాండ్ 42.85తో ఫోర్త్ ప్లేస్లో ఉంది. అండ్ వీళ్ళతో పాటు ఇంగ్లాండ్ అండ్ బంగ్లాదేశ్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళకి ఇంగ్లాండ్ ఆల్రెడీ 16 మ్యాచెస్ ఆడేసింది, సో 42.19 పాయింట్ ఉన్నాయి వాళ్ళకి, అండ్ బంగ్లాదేశ్కి ఏమో 39.29. సో బంగ్లాదేశ్కి నెక్స్ట్ సిరీస్ వచ్చేసరికి ఇండియాతో ఒక మ్యాచ్ ఉంది, వెస్టిండీస్తో 2 మ్యాచ్లు. సో అలా ఉన్నాయి సిరీస్లో. ఇంగ్లాండ్కి అయితే పాకిస్తాన్తో సిరీస్ ఉంది. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ ఆడే మ్యాచ్లన్నీ అంటే నెక్స్ట్ బంగ్లాదేశ్తో ఉంది, దాని తర్వాత న్యూజిలాండ్ ఫోర్త్ ప్లేస్లో ఉంది, అండ్ నెక్స్ట్ ఆస్ట్రేలియా సెకండ్ ప్లేస్లో ఉంది. సో అన్నీ కూడా టాప్ టీమ్సే. సో మనం ఏమాత్రం కొంచెం అంటే ఆల్మోస్ట్ ఇంకా మిగిలిన గేమ్స్లో అట్లీస్ట్ ఒక 5 గేమ్స్ గెలిచినా కూడా మనం ఫస్ట్ ప్లేస్లో క్వాలిఫై అయిపోతాం. అండ్ ఇది థర్డ్ ఛాంపియన్షిప్ కదా, ఫస్ట్ 2 ఛాంపియన్షిప్స్ కూడా మనం ఫైనల్కి సెలెక్ట్ అయిన తర్వాత మనం ఫైనల్లో ఓడిపోవడం అయితే అయ్యింది. సో చూద్దాం ఈసారి ఏమవుతుందో అని. అండ్ ఇక్కడ చూసేసరికి మనం మొత్తం అంటే క్లియర్గా మాట్లాడుకోవాలి, పర్సంటేజెస్ గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే సో మనకి ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఫైనల్కి వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనకి 71.67 అంటే ఇందాక మనకి ముందు బంగ్లాదేశ్తో మ్యాచ్ కన్నా ముందు 68.5 ఉండేది. సో అది గెలిచిన తర్వాత 71.67కి పెరిగింది. సో దీని తర్వాత మనకి 10 మ్యాచెస్ ఆడి 7 గెలిచింది, 2 మ్యాచెస్ ఓడిపోయింది, అండ్ 1 డ్రా అయింది. సో మనకి మొత్తంగా 86 పాయింట్స్ అయితే ఉన్నాయి. బట్ ఇన్ కేస్ మనం ఏమైనా ఓడిపోతే అంటే నెక్స్ట్ ఆస్ట్రేలియాతో సిరీస్ ఉంది, న్యూజిలాండ్తో సిరీస్ ఉంది. సో ఈ సిరీస్లు బట్టి మనం ఏమైనా ఓడిపోతే నెక్స్ట్ మనకి ఎలా ఉంటుంది అని చూసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ మ్యాచెస్లో ఆస్ట్రేలియా ఉంది కదా, ఆస్ట్రేలియా మనకి నెక్స్ట్ మనం ఆడాల్సింది బంగ్లాదేశ్తో ఒక మ్యాచ్, న్యూజిలాండ్తో 3 మ్యాచ్లు, అండ్ ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్లు ఆడాలి. సో మనకి నెక్స్ట్ ఏంటంటే సౌత్ ఆఫ్రికాతో 1-1 సిరీస్తో మనం డ్రా చేసాం, అండ్ ఇంకొక మ్యాచ్ ఏంటంటే ఇంగ్లాండ్తో ఒక మ్యాచ్ ఓడిపోయాం. సో ఈ 2 మ్యాచెస్ మనం ఓడిపోయింది, మిగిలిన మ్యాచెస్ అన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ గెలిచినట్లే. సో నెక్స్ట్ మనకున్న 9 మ్యాచెస్ ఏవైతే ఉన్నాయో బంగ్లాదేశ్తో 1, న్యూజిలాండ్తో 3, అండ్ ఆస్ట్రేలియాతో 5. సో ఈ 9 మ్యాచెస్లో అట్లీస్ట్ మనం ఒక 6 వరకు గెలవగలిగితే మన పర్సంటైల్ హయ్యెస్ట్ ఉంటుంది, అండ్ మనం ఈజీగా క్వాలిఫై అయిపోతాం. సో ఇందులో మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే బంగ్లాదేశ్తో జరిగే నెక్స్ట్ మ్యాచ్ అండ్ న్యూజిలాండ్తో జరిగే 3 మ్యాచెస్ అంటే మొత్తం 4 మ్యాచెస్ మనం ఇండియాలోనే ఆడబోతున్నాం. సో ఓన్ గ్రౌండ్ కదా, సో మనకి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది. అండ్ దాని తర్వాత ఆస్ట్రేలియాతో 5 మ్యాచెస్ ఆడాలి. లాస్ట్ 2 ఆస్ట్రేలియాలో ఆడిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలు 2 కూడా మనకి మన ఇండియా ఎలా గెలిచిందో చూసాము. సో సిమిలర్ టైప్లో ఈసారి కూడా మనకి గెలిచే ఛాన్స్ ఉంటాయి. అంటే మొత్తం సిరీసే గెలక్కర్లేదు, అట్లీస్ట్ డ్రా చేసుకున్నా కూడా ఇండియా ఫైనల్కి వెళ్తుంది. అండ్ ఆస్ట్రేలియా ఫైనల్కి వెళ్ళాలంటే మాత్రం అట్లీస్ట్ ఒక 4 మ్యాచెస్ అయినా గెలవాలి. అండ్ న్యూజిలాండ్ అయితే ఇంకా 8 మ్యాచెస్ మిగిలి ఉన్నాయి వాళ్ళకి. సో 8 మ్యాచెస్లో అట్లీస్ట్ 6 మ్యాచెస్ అయితే గెలాలి. సో అవి మనకి న్యూజిలాండ్కి అండ్ ఆస్ట్రేలియాకి ఉన్న ఛాన్సెస్. అండ్ మిగిలిన టీమ్స్ గురించి అంతగా మనం మాట్లాడుకోవాలనుకుంటే నెక్స్ట్ చెప్పుకోవాల్సింది శ్రీలంక గురించే. శ్రీలంకకి నెక్స్ట్ ఒక 2 మ్యాచ్లు సౌత్ ఆఫ్రికాతో ఉన్నాయి, ఒక మ్యాచ్ న్యూజిలాండ్తో ఉంది. సో వాళ్ళకి లైట్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి.
సో మేజర్గా అయితే ఈ 4 టీమ్సే. ఈ 4 టీమ్స్లో ఏవేవి క్వాలిఫై అవుతాయి అనుకుంటున్నారో మీరైతే కమెంట్ చేయండి. అండ్ అలాగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఈసారి ఎవరు గెలుస్తారనుకుంటున్నారు ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి.